221 స్థానాల నుంచి 157కి వచ్చాడు. అంటే సంక్షేమం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. అప్పుడు ఎందుకు తగ్గింది? అవతల జట్టు కట్టడం వల్ల, కూటమి కట్టడం వల్ల, అట్లాగే అవతల చిరంజీవి పోటీ చేయడం వల్ల. అంటే రాజకీయ ఎత్తుగడ కూడా ముఖ్యం. జనాలు ఇప్పుడు తెలుగుదేశం కూడా పూర్తిగా 5 ఏళ్లలో వచ్చేసి జగన్కి అనుకూలం అయిపోడు. జనసేనుడు అకస్మాత్తుగా జగన్కి అనుకూలం అయిపోడు. వాళ్ళకి పథకాలు అందుకున్నారు, కాపులు అందుకోలేదా, కమ్మ అందుకోలేదా, ఇప్పుడు వైశ్యాస్ అందుకోలే, బ్రాహ్మిన్స్ అందుకోలేదా? వాళ్ళు తెలుగుదేశానికి ఓట్లు వేసిన వాళ్ళే, ఇంతకుముందు జనసేనకి వేసిన వాళ్ళే. కానీ వాళ్ళు ఇప్పుడు ఏమి జగన్కి ఓటేయట్లేదు కదా. అంటే సంక్షేమ పథకం అన్నటువంటిది నీ ఓటుని నువ్వు స్థిరత్వం చేసుకుంటావు, తటస్థ ఓటర్ నీ వైపుకి తిప్పుకుంటావు, పార్టీ ఓటర్ నీ వైపు కన్వర్ట్ కాడు. ఇప్పుడు కనుక ఈ ప్రభుత్వం వచ్చి ఆ సంక్షేమ పథకాలు అంతకంటే ఎక్కువ ఇస్తామన్నది కనుక కంటిన్యూ చేస్తే జగన్ మర్చిపోతారు అసలు సంక్షేమ విషయంలో. వీళ్ళు అది చెయ్యలేకపోయారు అనుకోండి, అప్పుడు జగన్ గుర్తుపెట్టుకుంటారు. రైట్, చూద్దాం. మొత్తానికి గెలుపు ధీమా అయితే వైసీపీ